రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైనటువంటి వేడి ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే సామాన్యులు భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లుగా కూడా సంబంధించినటువంటి నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ 15వ స్థానం, తెలంగాణ 28వ స్థానంలో ఉంది వేడి పెరిగినటువంటి రాష్ట్రాల్లో. ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగింది. మనం ఇంతవరకు కూడా విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ నిత్యం రద్దీగా ఉండేటటువంటి రహదారులు, ప్రధానమైనటువంటి కూడళ్ళు కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా సామాన్యులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర కార్యక్రమాలు చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, ఉదయం 9 గంటల లోపే వారి యొక్క పనులు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరొకసారి మనం భాస్కర్ దగ్గరికి వెళ్దాం. భాస్కర్, చెప్పండి. ఏమైనా ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కూడా భారీ ఎత్తున కూడా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. మొత్తానికైతే మాత్రం ఖమ్మం ఉమ్మడిలో ఉండడం ముఖ్యంగా భద్రాచలంలో అంటే భద్రాచలం కొత్తగూడెం ప్రాంతం చూసుకుంటే కనుక ఒకవైపు సత్తపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, మనుగూరు పరిసర ప్రాంతాల్లో సింగరేణి ఓపెన్ కాస్ట్లు ఎక్కువ ఉండడంలో కూడా అక్కడ ఎక్కువగా మొత్తానికైతే మాత్రం అక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మొత్తం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు చూసుకుంటే కనుక 35 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. మరోవైపు చూసుకుంటే కనుక మరలా 12 దాటిన తర్వాత సాయంత్రం 6 గంటల వరకు కూడా ఒక్కసారిగా ఉష్ణోగ్రత 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి అన్నారు. మొత్తానికైతే మరోవైపు చూసుకుంటే కనుక మరి ఖమ్మం జిల్లా చూసుకుంటే కనుక ఖమ్మంలో ఉదయం నుంచి 8 గంటల నుంచి 12 గంటల వరకు కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ కూడా అదే విధంగా ఎండలో ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఇంట్లో ఉండలేక బయటకు పోలేక చాలా వరకు కూడా అంటే మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు చూసుకుంటే కనుక అంటే సదూర ప్రాంతం నుంచి సుమారు రోజుకు 1 లక్ష మంది పైగా ప్రయాణికులు ఖమ్మం నగరానికి వస్తూ ఉంటారు. మొత్తానికైతే ఈ శుభకార్యాలు కావచ్చు, ఆసుపత్రి రీత్యా కావచ్చు, లేదా పిల్లల చదువు కోసమైతే కావచ్చు, మొత్తానికైతే మాత్రం సదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు కూడా ఉదయం కాలం పూటనే వాళ్ళ యొక్క కార్యక్రమాలు ముగించుకునే పనిలోగా వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే అంటే డాక్టర్లు కావచ్చు, లేకుంటే మళ్ళీ ఏది డిఎంఎన్హెచ్ అంటే వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆల్ పిఎస్సి సెంటర్స్ కూడా అధికారులు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. మొత్తానికైతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కావచ్చు, అదేవిధంగా అంటే చలవ నీళ్లు, అదేవిధంగా కొబ్బరి నీళ్లు కావచ్చు, లేదా అంటే ఇతరితర అంటే ఎండ నుంచి ఉపశమనం పొందే విధంగా ప్రయత్నాలు కొనసాగించాలని చెప్పని వాళ్ళు కూడా పిహెచ్సి సెంటర్లకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది అన్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఎక్కడైతే సింగరేణి ప్రాంతాలు ఉన్నాయో ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం అంటే మనుగూరు ఆ ప్రాంతాలు చూసుకునే మాత్రం ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఆ ప్రాంతాల్లో పరిసర ప్రాంతాలన్నీ కూడా ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా ఎండవేడి నుంచి తప్పించే విధంగా అక్కడ ప్రాంతాల్లో మొత్తం కూడా అంటే జలాలతో అంటే ట్యాంకర్ వాటర్ ద్వారా కూడా ఆ పరిసర ప్రాంత రోడ్లన్నీ కూడా తట్టుకున్న పరిస్థితి నెలకొంది. మరోవైపున ఇప్పటికే ఖమ్మం జిల్లాలో వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడే ఆరంభం అంటే మార్చి నెల ఆరంభం నుంచే ఎండలు అదరగొడుతున్నాయి. ఇంకా ఒక నెల వరకు కూడా ఇంకా ఎండాకాలం ఉన్న నేపథ్యంలోనూ ఇప్పుడే ఇలా ఉంటే రానున్న మరికొన్ని రోజుల్లో ఇంకా నిప్పుకోలు మిల్ల తలపించేలా ఉందని చెప్పి జిల్లాలో ప్రజలు వాపోతున్న ఘటన. మొత్తానికైతే మాత్రం ఎండల నుంచి ఉపశమనం పొందే విధంగా అటు జిల్లాలో ప్రజలు ఒకవైపున కూలర్ షాప్స్ కావచ్చు, మరోవైపున ఏసీ సంబంధించినటువంటి షాప్స్ కావచ్చు, మొత్తం పరిగెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే శీతల పానీయాలు తీసుకునే విషయం మాత్రం చాలా వరకు జాగ్రత్తలు పాటించాలని చెప్పి వైద్యులు కూడా చెప్తా ఉన్నారు. మొత్తం ఓఆర్ఎస్ ప్యాకెట్లు కంపల్సరీగా ఎండ దెబ్బ నుంచి వాళ్ళు ఎండ బారిన పడకుండా ఉండే విధంగా ఓఆర్ఎస్ అంటే ఎక్కువగా సేవిస్తూ ఉండేలాగా ఉండాలని చెప్పి వైద్యారోగ్య శాఖ కూడా చెప్తా ఉంది ఎంఎన్ఆర్. మొత్తానికైతే మాత్రం ఎండాకాలం మాత్రం మండే కొలువు లెక్క చూపెడతా ఉంది. ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు, పరిసర ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఉదయం నుంచి అంటే ఎండాకాలం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దు, అత్యవసరం తప్ప బయట రావద్దు అని చెప్పాను. ఇక్కడ జిల్లా అధికారులు కావచ్చు, వైద్యారోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు నేపథ్యం ఉంది ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.